నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా 42వ వార్డులో వార్డుకు పోదాం కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర పోటీలలో ఉత్సాహవంతులైన క్రీడాకారులు ఈ నెల 15వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్న డిఎస్ఏ చీఫ్ కోచ్ రాజు. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో వర్షాభావ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ. ఈ నెల 15వ తేదీ నుండి జనవరి నెల 14వ తేదీ వరకు సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీ. జగనన్న ప్రభుత్వంలో శాశ్వతంగా యాజమాన్యపు హక్కులతో కూడిన పట్టాల పంపిణీ చేపట్టిన ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి. అమరవీరులు పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సంజీవనగర్ గేట్ కూడలిలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషాతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు 1952 అక్టోబర్ 19వ తేదీ నుండి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములుదేనని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు అకుంఠిత నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తూ అమరజీవి అయ్యారన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. దేశ భాషల సమున్నతికి బలిదానం గావించిన త్యాగమూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవైన మహానుభావుడు పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఈరోజు మహానేత పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ నంద్యాలలో అందరము కలిసి ఆయన వర్ధంతి కోసం నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి నేతలను మనం ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ శైలి మనకు మార్గదర్శకం. మనమందరము శ్రీరాములు గారి జీవితాన్ని ఒకసారి క్షుణ్ణంగా తెలిస్తే ఎంతో బాగుంటుంది. మన నడవడిక కూడా ఉన్నతంగా ఉంటుంది. ఆయన మనకందరికీ తెలిసింది అంతర్రాష్ట్ర అవతరణ కోసం అని చెప్పేసి ఆయన నిరాహార దీక్ష చేసి దాదాపు 56 రోజులు అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్ 56 రోజులు ఆయన ప్రాణాలు ఆమరణ నిరాహార దీక్ష ప్రాణాలు వదలడం జరిగింది. ఆ రోజు ఆయన ప్రాణాలు వదలడానికి కూడా ఎవరు తోడు రాకపోయినా, ఎవరితో ఏం సంబంధం లేకుండా ఒక అకుంఠిత దీక్షతో ఆంధ్ర రాష్ట్రం రావాలి, దీనికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనైతే ఆంధ్ర రాష్ట్రం కోసం నా అసలు వస్తానని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డిసిషన్తో ఉండి ఆయన ప్రాణాలు కూడా అర్పించడం అనేది జరిగింది. ఒక చిన్న ఇష్యూకు చెప్పులు లేకుండా తిరిగే వ్యక్తి, పైన ఏమి లేకుండా తిరిగే వ్యక్తి, ఆయనని ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా మనసు ఉత్తేజంగా ఉంటుంది తప్ప ముందుకు వెళ్ళడమే తప్ప ఆగిపోవడము నిస్సారమయ్యే వ్యక్తులే కాదు. అటువంటి వ్యక్తుల జీవిత విధానాలు మనం తెలుసుకొని మనం కూడా ముందుకు వెళ్ళి మన జీవితాన్ని కూడా పెంచుకోవాలని చెప్పేసి మనం కూడా ఒక టార్గెట్ అచీవ్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి నేను మహానేత దివంగా నేత ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణాలు అర్పించాడు శ్రీరాములు గారికి మరొకసారి నివాళులు అర్పించు సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 71వ
వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో వారికి నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది. వారి యొక్క సేవల ద్వారానే, వారి యొక్క ఆత్మాత్మల ద్వారానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పేసి సవినయంగా మనం చేస్తున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మనమందరం కూడా కంకణం కట్టుకొని వారి ఆశయాలకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, అలాగే ఆర్యవైశ్య రత్నం శ్రీ పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి. పొట్టి శ్రీరాములు గురించి మనమందరము ఎవరు అతని పరిచయం చేసుకోవాల్సినంత పరిస్థితి మనిషి కాదు. ఆయన ఎంత మహోన్నత వ్యక్తో మీకందరికీ తెలుసు. ప్రాణత్యాగం చేసి మనల్ని తెలుగు రాష్ట్రాలను సపరేట్గా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంగా అవతరింపజేయడంలో తన ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. తన ప్రాణాలను అర్పించి ఆయన ఒక సందేశం అనేది ఇచ్చాడు మనకు. అంటే సొసైటీ కోసం అనుకోండి, రాష్ట్రం కోసం అనుకోండి, దేశం కోసం అనుకోండి, వాటి ఉన్నతి కోసం ప్రాణాలను సైతం త్యజించడానికి కూడా వెనకాడకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆయన దీక్ష పూని సాధించుకోవడం జరిగింది. మనం కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఒక ప్రాణత్యాగంతో సాధించిన రాష్ట్రం ఇది. కాబట్టి మనం ఈరోజు ఆయన ప్రతి ఒక్కరము స్మరించుకోవాలి. అలాగే ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను. రాష్ట్ర ప్రజలకు మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు రాష్ట్ర ఆర్యవైశ్యులందరూ, నంద్యాల పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ప్రాణత్యాగమే మన ప్రత్యేక రాష్ట్రానికి పునాదులు. ఆయన ప్రాణత్యాగమే మన ఆర్యవైశ్యులకు ఇంత గర్వకారణం రావడానికి కూడా మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగమే అని మరొకసారి చెప్పొచ్చు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన జయంతిని, వర్ధంతిని ఘనంగా జరుపుకోవడానికి మన ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా జరపడం జరుగుతుంది. అలా మన ఆయనను అన్ని వేళలా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని మనం గుర్తుంచుకొని ముందుకు సాగవలసిన ప్రత్యేక అవసరం ఎంతైనా ఉన్నదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. పేరు పేరున నమస్కారం. ఈరోజు వైశ్యరత్న పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు నంద్యాలలో నూనెపల్లె ఆర్యవైశ్యులు అందరం కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ, ప్రతి ఒక్కరికి, వైశ్య సోదరులందరికీ, సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం. నాకు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సచివాలయ పరిధిలో లబ్ధిదారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందిన లబ్ధి వివరాలను తెలియజేస్తూ, అలాగే రాష్ట్రానికి జగనన్నే ఎందుకు కావాలి అన్న కార్యక్రమాన్ని 42వ వార్డు సచివాలయం పరిధిలో కౌన్సిలర్ శిరీష, ఇన్ఛార్జ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్, వార్డు ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వార్డు సచివాలయ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా 22,77,27,192 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ప్రజలకు నేరుగా వారి వారి ఖాతాల్లో ప్రభుత్వ పథకాలను చేరవేయడం జరిగిందని, అలాగే అభివృద్ధి చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అన్న విషయాలను, పథకాలు, అభివృద్ధిని చూసి తెలుసుకోవాలని, రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రత్యక్ష బదిలీ ద్వారా అంటే దాదాపుగా మనకు 25 పథకాలు, సంక్షేమ పథకాలు మనకు డైరెక్ట్గా మన వార్డుకు ఇక్కడ ఇవ్వబడ్డాయి. దాంట్లో మన వార్డుకు ఎన్ని పథకాలు వచ్చాయని చెప్పడానికే ఈ డిస్ప్లే బోర్డు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కటి గమనిస్తే జగనన్న అమ్మఒడి 615 మందికి వచ్చిందమ్మా ఈ వార్డులో. 615 మందికి అయితే 2,74,56,272 రూపాయలు జగనన్న అమ్మఒడికి మంద రావడం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యాదీవుల కింద 336 మంది సెలెక్ట్ చేశారు. దీంట్లో 1,20,72,430 మందిని
ఇవ్వడం జరిగింది. జగనన్న ఎలక్షన్ల ముందు ఏ మాట ఇచ్చినాడో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తూ దాదాపు మన వార్డులో 77,27,192 రూపాయలు మన వార్డుకు శాంక్షన్ అయింది. అంటే ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతూ వస్తుంది. ఎందుకంటే మన వార్డులో పేదవారు ఎక్కువ ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు. అర్హత ఉన్న వాళ్ళకంతా మన సచివాలయం సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ అందరూ వచ్చి మీ కాడ ఎంక్వైరీ చేసి మీ దగ్గర ఉన్న డేటా అంతా తీసుకొని మీకు అర్హత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అనేవాడికి ఖచ్చితంగా పెద్దవాడు కావాలనే ఉద్దేశంతో మనకు ఇంతకుముందు ప్రభుత్వంలో అమ్మఒడి ఎవరైనా ఇచ్చినారా చెప్పండి? మీరు ఇంతమంది ఇన్ని ఎలక్షన్లు చేసినారు, ఇంతమంది ముఖ్యమంత్రులు అయినారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ఇంటికి పేదవాడి బడికి పంపించాలని, పిల్లలను బడికి పంపించాలనే ఉద్దేశంతోనే ఈ అమ్మఒడి కార్యక్రమం చేసినారు. కావున ఈ అమ్మఒడి కార్యక్రమం పెట్టే ప్రతి ఒక్కరు బడికి పంపిస్తున్నారు. మనము ఒక పాట విన్నాం, లేచింది మహిళా లోకమని. ఇప్పుడు ఘంటసాల బండ పాట, అది నిజమైంది మీరు వచ్చినందుకు. రెండోది ఏమంటే ఈ వార్డుకు మహిళ ఉంది, మన మున్సిపల్ చైర్మన్ మహిళ ఉంది. అంటే ఆ పాట ఇప్పుడు నిజమైంది. ఆ నిజాన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి. మనం పథకాలు తీసుకుంటాం, పథకాలు తీసుకొని ఏదన్నా పెదవులు కలిసి తింటేనే కడుపులో అరుగుతుంది, పెదవులు కలియకుండా తింటే అరగదు. మీరు సినిమాకు పోయేస్తారు, ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఈ జగన్ ఇచ్చే పథకాల గురించి ఎందుకు మాట్లాడుకోరు? మీ వీధులలో ఈ పథకాల గురించి గొప్ప చెప్పండి. ఎలక్షన్లు వస్తాయి, అన్ని పార్టీలు వస్తారు, ఏ పార్టీ అయినా రాని, అన్ని జెండాలు పోయింది డబ్బుల కోసం, ఊరికే కాదు. అన్ని జెండాలు పోయింది, తెలుగుదేశం కాదు, కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్ కాదు. కానీ ఓటు మాత్రం జగన్కి అయింది. ఇప్పుడు 9 నవరాత్రులు నేను చెప్పినారు కదా, ఇప్పుడు వచ్చే వజ్రాల 100 పథకాలు వస్తాయి. అది ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. రెండవది మీకు ఒక శుభవార్త చెప్పాలా, 25 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే నెలలో వస్తుంది. నంద్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది. ప్రతి సచివాలయానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వస్తారు. అంతకుముందు అర్బన్ హాస్పిటల్లో రిటైర్డ్ అయిన వాళ్ళు, కాంపౌండర్లు వాళ్ళు చేసినారు. అది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసినాడు, కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లను అపాయింట్మెంట్ చేశాడు. ఈరోజు అర్బన్ హాస్పిటల్లో మంది పట్టడం లేదు, ప్రతి అర్బన్ హాస్పిటల్. ఎందుకంటే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చినారు, యువకులు వచ్చినారు, ముసలోళ్ళు కాదు. కానీ ఇది నుంచి గమనించి అందరూ రేపు పొద్దున ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఈ నెల 26వ తేదీకి వాయిదా పడ్డాయని, ఈ క్రీడా పోటీలలో పాల్గొననున్న ఉత్సాహవంతులు ఈ నెల 17వ తేదీ వరకు ఆడదాం ఆంధ్ర పోర్టల్ నందు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అభివృద్ధి అధికారి రాజు పేర్కొన్నారు. కోస్తా ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఆటలను వాయిదా వేయాలని ఆయా జిల్లాల కలెక్టర్ల అభ్యర్థన మేరకు రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు ఈ పోటీలను డిసెంబర్ 26వ తేదీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు 1,13,332 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేయించుకున్నారని పేర్కొన్నారు. నా పేరు ఎంఎన్వి రాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నంద్యాల. ఈ టోర్నమెంట్ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి టోర్నమెంటు ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సినటువంటి టోర్నమెంటు కొన్ని జిల్లాల కలెక్టర్ల అభ్యర్థన మేరకు కోస్టల్ ఏరియాలో వర్ష ప్రభావం, తుఫాన్ ప్రభావం ఉన్నందువల్ల ఈ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ను డిసెంబర్ నెల 26వ తేదీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో నంద్యాల జిల్లాలో మనకు ఇప్పటి వరకు 1,13,332 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మన టార్గెట్కు 96% రీచ్ అయ్యాం మనము. ఇంకా ఎవరైనా ఈ ఆడుదాం ఆంధ్రాలో రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు రాష్ట్ర క్రీడా శాఖ వాళ్ళు. కాబట్టి ఇంకా రిజిస్టర్ చేసుకునే ప్లేయర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే దయచేసి ఆడుదాం ఆంధ్ర పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా వారికి కోరుకుంటున్నాను. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో వర్షాభావ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను శుక్రవారం
నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ, జలశక్తి మంత్రిత్వ శాఖ త్రాగునీరు పారిశుద్ధ్య విభాగం అసిస్టెంట్ అడ్వైజర్ సంతోష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్ సెక్రటరీ సంగీత్ కుమార్ పరిశీలించారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో దెబ్బతిన్న కంది, పత్తి, జొన్న, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అలాగే దెబ్బతిన్న కంది పంటలను పరిశీలించి బేతంచెర్ల, పగిడ్యాల, మిడుతూరు మండలాల కరువు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, ఎంపీపీ బుగ్గల నాగభూషణం రెడ్డి, వామాపీడి రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి నాగరాజు, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరి బేతంచెర్ల మండలం కరువు జిల్లాగా కరువు మండలంగా ప్రకటించినందుకు మరి కేంద్ర బృందం సభ్యులు ఇక్కడ పరిశీలించడం జరిగింది. మరి కేంద్ర బృంద సభ్యులకు అందరికీ కూడా అధికారులకు సభ్యులకు మా జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఇంతవరకు వక్తలు చెప్పినట్లు ఈ బేతంచెర్ల మండలంలో ఎక్కడ కూడా అంటే సాగునీరు అయితే ఎక్కడా లేదు. కేవలం వర్షాభావ పరిస్థితుల వలన ఇక్కడ పంటలు పండించేటువంటి పరిస్థితి ఉంది. మరి వర్షాలు పడితేనే ఇక్కడ రైతులకు ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరి వర్షాలు 1-2 వర్షాలు విత్తనాలు వేశారు. విత్తనాలు వేసిన తర్వాత సకాలంలో వర్షాలు లేక మరి కొద్దిగా వర్షాలు పడడం వల్ల రైతులందరూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసినటువంటి ప్రతి పంట కూడా నష్టపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రైతాంగం. మరి అదేవిధంగా మరి రైతాంగమే కాదు పశువులకు కూడా తాగునీరు ఇబ్బందిగా ఉంది. మరి ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా మీరు కూడా గమనించారు. కాబట్టి దయచేసి ఇక్కడ వక్తలు చెప్పినట్లు మరి ఆ రైతులు వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. వారి రైతులను వారి యొక్క విజ్ఞప్తిని వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి కరువు బృందం సభ్యులుగా మీరు గొప్ప మనసుతో మా జిల్లా ప్రజలకు మరి బేతంచెర్ల మండల ప్రజలకైతేనేమి మా జిల్లా ప్రజలకు మరి కరువు మండలాలుగా ప్రకటించిన మండలాల్లో ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోయేటువంటి కరువు సహాయక చర్యలు కానీ కరువుకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆర్థిక సహాయం మీరు అందజేస్తారని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు పంపించిన ఆర్థిక శాఖ మంత్రి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సారు నియోజకవర్గాన్ని అభివృద్ధిగా తయారు చేస్తూ అదేవిధంగా రైతులకు వర్షాలు పడాలని మన స్పెషల్ ఆఫీసర్ గారిని మన బేతంచెర్ల మండలకు పంపడం జరిగింది. అంతకంటే ముందు ఉన్నత అధికారులకు బేతంచెర్ల మండలంలో కానీ సచివాలయ ఉద్యోగస్తులకు మన సారు ఎక్కడెక్కడ రైతులకు ఏ విధమైన పంటలు నష్టం వచ్చినాయో మీరు ఇమీడియట్ గా రైతుల పొలాలకు పోయి రైతులను అడిగి వాళ్ళ పొలాలను చూసి ఉన్నత అధికారులకు తెలియజేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్లు మన రైతులను చీలకాటి పోయి ఒక 10-15 రోజులు కానీ నెల రోజుల నుంచి వాళ్ళు తిరిగి చాలా ఇబ్బందులతో ఆఫీసర్లు మన రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళ పొలాల పంటలు రాసుకొచ్చి ఇక్కడ ఉన్నత అధికారులకు చెప్పడం జరిగింది. మిగతా అందరికీ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చాలా కష్టాలు ఉన్నాం. ఏదో ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ బాగుంటుంది. పోయిన ఖరీఫ్ అయితే ఓ రకంగా వానలు పడినాయి, కానీ భూగర్భ జలాలు పెరిగేటట్లా మనకు వానలు సరిపోయినంత వానలు పడలే. ఈ సంవత్సరం అన్నా మనకు మంచి వర్షం పడుతుంది అనుకుంటే ఈ సంవత్సరం మనకు అది కూడా అడియాస్ అయిపోయింది. మనల్ని పెట్టుబడులు పెట్టుకున్నాం,
పంట పండుతుందని చెప్పి వాడలు పడితే పదునైనందుకు మనం పెట్టుబడి పెట్టి మనం పంటలు వేసుకుంటే ఆ పంటలు మధ్య వయసుకు వచ్చేసరికి దానికి అదునుకు తగినట్ల ఈ వానలు లేకపోవడంతో ఆ చెట్లు అనేటివి కూడా టైం ప్రకారం ఎదగాల్సిన చెట్లు కూడా ఎదగాక ఈ నెల 17వ తేదీ నుండి జనవరి నెల 14వ తేదీ వరకు సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధనుర్మాసం ఉత్సవాల కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. పోసిరా పాడు ఉంది పో బాత్రూమ్ నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారిచే నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం నందు విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసం ఈ నెల 17వ తేదీ ప్రారంభమవును. ఈ నెల 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది. 14వ తేదీ గోదా కళ్యాణం, తదనంతరం రథోత్సవ కార్యక్రమం కూడా 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఏర్పాటు చేయడమైనది. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకము మరియు అర్చనలు జరుగును. అదేవిధంగా ఈ ధనుర్మాసం అనేక సేవలు కూడా చేయబడుతున్నవి. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ ధనుర్మాస కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ధనుర్మాస ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ట్రస్ట్ వారిచే డాక్టర్ డివి హయగ్రీవాచారిచే ప్రతినిత్యము సాయంత్రం 6:30 తిరుప్పావై ప్రవచనం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 12వ తారీఖు కార్తీక మాసం ముగిసింది. ఈ మాసం 13వ తారీఖు నుంచి మార్గశీర్ష మాసం మొదలైంది. ఈ మార్గశీర్ష మాసంలో మనకు ఈ నెల అనగా 17వ తారీఖు నుంచి ధనుర్మాసం మొదలైంది. ఈ ధనుర్మాసం అనగా సూర్య భగవానుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మనకు ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం ఈ నెల 17వ తారీఖు నుంచి జనవరి 14 వరకు ఈ ధనుర్మాసం ఉండును. ఈ ధనుర్మాసంలో ప్రతి నిత్యం శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి కానీ, జనవరి 1 కానీ, ఊంజల్ సేవ కానీ మొదలగు కార్యక్రమాలు ఎన్నో శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ఎంతో ఘనంగా నిర్వహించబడును. అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో ఈ మాసం 17వ తారీఖు నుంచి వచ్చే నెల జనవరి 15 వరకు డాక్టర్ డివి హయగ్రీవాచారిచే ప్రతి నిత్యం సాయంత్రం 7 గంటలకు తిరుప్పావై ప్రవచనములు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కావున భక్త మహాశయులకు తెలియజేయమనగా స్వామికి మాసానాం మార్గశీర్షోహం అంటే మాసములలో నేను మార్గశీర్ష మాసమును అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉండెను. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ మార్గశీర్ష మాసముని ప్రతి నెల ప్రతిరోజు ఆ విష్ణుమూర్తిని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎడల మన పాపములన్నీ తొలగినను. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల మనం అనుకున్న కార్యక్రమం నెరవేర్చునను శ్రీ వెంకటేశ్వర స్వామి పురాణంలో చెప్పబడినది. కావున భక్త మహాశయులకు ఈ పవిత్రమైన కార్యక్రమం ఉపయోగించవలసిగా కోరుచున్నాం. జాతీయ పొదుపు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. విద్యుత్ ఎంతో విలువైనదని వృధా కాకుండా కాపాడుకుందామని తెలియజేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయం నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం విద్యుత్ ఎంతో విలువైనదని వృధా కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్గా ప్రకటించడమైనది. మొత్తము ఏపీ ఎక్స్పెడిషన్లు కాకుండా మొత్తం రాష్ట్రం అంతటా విద్యుత్ పొదుపును ఎలా ఆదా చేయాలి అనే సబ్జెక్టు పైన ఈరోజు ర్యాలీని కండక్ట్ చేయడం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యుత్ ఎల్ఈడి బల్బులు వాడండి, విద్యుత్తును ఆదా చేయండి. అదేవిధంగా స్టార్ రేటెడ్ పరికరాలు మాత్రమే ఉపయోగించండి. ఆ విధంగా కరెంటు బిల్లు ఆదా అవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు రోజుకు ఒక యూనిట్ పొదుపు చేస్తే మొత్తం మన దేశానికి ఎంతో ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది సామాజిక బాధ్యతగా గుర్తించి ఒక రోజుకు ఒక యూనిట్ పొదుపు చేసి దేశాన్ని ముందుగా నడిపిస్తారని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు విద్యుత్ పొదుపు వారోత్సవంలో భాగంగా కరెంట్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ ఆర్చి వరకు విద్యుత్ ఉద్యోగులందరూ ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యుత్ పొదుపు చేయడం వలన దేశానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాము. విద్యుత్ పొదుపు వలన భూగోళంలో యొక్క కార్బోహైడ్రేట్ కూడా పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. మన నంద్యాల టౌన్ వరకు చూసుకుంటే సుమారు 1,00,000 సర్వీసులు ఉన్నాయి. 1,00,000 సర్వీసులు గాను ఒక్కొక్క సర్వీసు ఒక యూనిట్ మిగిలిచ్చినా కూడా రోజుకు 1,00,000 యూనిట్ల వరకు మిగలడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎల్ఈడి బల్బులు వాడండి, విద్యుత్తును ఆదా చేయండి, దేశ ప్రగతికి మెట్లు చూపండి. భాగంగా ఈ జాతీయ పొదుపు వారోత్సవాలు 14 నుంచి 20 తారీఖు వరకు మనం నిర్వహించుకోబడుతున్నది. ఈ జాతీయ వారోత్సవాల భాగంగా ఈరోజు మనము ర్యాలీ దీంట్లో కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీ నిర్వహించబడింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కన్నా మన విద్యుత్తును మనం వాడుకుంటున్నాం కానీ పొదుపు చేయట్లేదు. ఆ పొదుపు యొక్క ఉద్దేశం చెప్పడానికి, తర్వాత రేటెడ్ యొక్క ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కలిగించాలని ఈ యొక్క కార్యక్రమించబడుతుంది. థ్యాంక్ యూ. జగనన్న ప్రభుత్వంలో శాశ్వతంగా యాజమాన్యపు హక్కులతో కూడిన పట్టాల పంపిణీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్రెడ్డి చేపట్టారు. 14 గ్రామాలు, 627 మంది లబ్ధిదారులు, 1207.63 ఎకరాల భూమి పేద సాగు రైతులకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతి ప్రభుత్వమని నిరూపించిందని ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్రెడ్డి అన్నారు. జగనన్న ప్రభుత్వం 2003 సంవత్సరం కంటే ముందు పేద రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో శాశ్వతంగా యాజమాన్యపు హక్కులతో కూడిన పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 14 గ్రామాలు, 687 మంది లబ్ధిదారులు, 1207.63 ఎకరాల భూమి రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్ మేకల పల్లవి, ఎంపీపీ హుసేన్ బి, వైస్ ఎంపీపీ నెరవాడ పార్వతమ్మ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు బాబు, జాకీర్, గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అనుకుంటారో ఏ రోజు నుంచి మీకు ఆ భూమి మీద అటువంటి హక్కును ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. నేను ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులందరినీ కూడా కోరేదంటే అనవసరంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆ భూములను అమ్మటం మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి భూమిని అమ్మటం మాత్రం కొనడం చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకా పూర్తి విధలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం నేను ఆలోచించాలి, లేకుంటే మాత్రం మా భూములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నలభై 42వ వార్డులో వార్డుకు పోదాం కార్యక్రమం. ఆడుదాం ఆంధ్ర పోటీలలో ఉత్సాహవంతులైన క్రీడాకారులు ఈ నెల 15వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్న డిఎస్ఏ చీఫ్ కోచ్ రాజు. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో వర్షాభావ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ. ఈ నెల 15వ తేదీ నుండి జనవరి నెల 14వ తేదీ వరకు సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీ. జగనన్న ప్రభుత్వంలో శాశ్వతంగా యాజమాన్య హక్కులతో కూడిన పట్టాల పంపిణీ చేపట్టిన ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.